హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హిలోస్లు స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ రాక్షసుడు పార్ట్ 8 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిట్టి కామెంట్ రాయండి అబ్బా. జలుబు చేసింది, సో గొంతు మాత్రం కొంచెం అటు ఇటుగా ఉండిద్ది, అడ్జస్ట్ అయ్యానండే. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. మనవరాలి విషయంలో జరిగింది తెలిసిన రత్నం టెన్షన్ పడుతూ ఆ టెన్షన్ని తట్టుకోలేక బీపీ పెంచుకుని కళ్ళు తిరిగి పడిపోతుంది. అయితే అదే విషయం తెలిసిన గోవిందం కూడా మనవరాలి జీవితం నాశనం కాకూడదు అనుకుంటూ హాస్పిటల్కి దగ్గరలో ఉన్న గుడులన్నీ వెతకడానికి వెళ్తే శిరీష కూతురు చేసిన పనికి భయంతో వణుకుతూ తనకు తెలిసిన నిజం కక్కలేక మింగలేక అల్లాడిపోతూ ఉంది. నీరజ్ అయితే ఏకంగా నిరుపం ఇంటికే పోయి అందరినీ బయటికి పిలిచి నేను నిరుపం పెళ్లి చేసుకున్నాం అని చెప్పి వారికి సాక్ష్యాలను చూపించబోయే లోపే నిరుపం అక్కడికి వాయు వేగంతో వచ్చి వారికి నీరజ సాక్ష్యాలుగా చూపించడానికి ఆమె కావ్య దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫోటోలను, రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికెట్ను, అతను రాసిన లెటర్ని మొత్తాన్ని చించి గాల్లో విసిరేసి ఆమె గొంతును పట్టుకుని పైకి లేపి గట్టిగా నొక్కుతూ ఉంటే నీరజ ఊపిరి ఆడక కొట్టుకుంటూ ఉంది. అది చూసిన ఉష, నందా ఆ అమ్మాయిని వదలరా, ప్లీజ్ వదలరా, తనకు ఊపిరి ఆడట్లా, చూడు ఎలా గిలగిలా కొట్టుకుంటుందో అంటూ అతని సమీపంలోకి రావడం కోసం నడుస్తూ ఉంటే నిరుపం నీరజను కోపంగా చూస్తూ, అమ్మా ఇలాంటి వారి గురించి నీకు తెలియదమ్మా. కొంచెం నవ్వుతూ మాట్లాడి పరిచయం పెరిగిన తర్వాత 2 ఫోటోలు దిగితే చాలు అదే ప్రేమ అనుకుంటారు, వెంట పడతారు, వేధిస్తారు, కాదు అంటే మననే బెదిరిస్తారు, పైగా ఇలా ఇంటికి వచ్చి పరువు తీయడానికి చూస్తారు అంటూ ఉంటే ఉష మాత్రం నందా దగ్గరకు వచ్చి, చూడు నేను చెప్తున్నాను రా, ఆ పిల్లని వదిలేరా, ప్లీజ్ వదలరా, చచ్చిపోతుంది అంటూ చాలా కష్టంగా అతని చేతి నుండి నీరజను వదిలించింది. అయితే నీరజ వెంటనే నేల మీదకు పడిపోయి గాలి అందక తెగ దగ్గుతూ కష్టంగా ఊపిరి తీసుకుంటూ ఉంటే అది చూస్తూ నిరుపం ఆమె వైపు చెప్పలేనంత కోపంగా చూస్తూ నోరు మూసుకొని బయటకు వెళ్ళు అనే అర్థంతో కనుసైగ చేస్తూ, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావు అంటూ అరుస్తూ ఉంటే మొదటిసారి అతనిలో అంత కోపాన్ని, రౌద్రాన్ని చూస్తున్న ఆ ఇంట్లో వారందరూ కూడా అతనికి కొంచెం భయపడుతూ అలాగే అతని ప్రవర్తనను కూడా వింతగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఏ ఆడపిల్ల మీద ఆ విధంగా చేసుకోలేదు కాబట్టి. ఉష మాత్రం నీరజ పరిస్థితిని, ఆమె పడుతున్న ఇబ్బందిని అర్థం చేసుకొని పనివారిని పిలిచి వాటర్ తీసుకుని రండి అని చెప్పడంతో పనివారు పరుగు పరుగున కిచెన్లోకి వెళ్ళిపోయారు. నీరజ మాత్రం అంత దగ్గుతున్నా, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా సరే ఆమె కన్నీరు కారుస్తూనే ఏడుస్తూ, నేను చెప్పేది నిజమండి, భగవంతుడి మీద ప్రమాణం అంటూ ఒక్కొక్క మాటను కూడా తీసుకొని నిరుపం కళ్ళల్లోకి కొంచెం ధైర్యం చేసి చూస్తూ చెప్పగా నిరుపంకి నీరజ ఇక ఎంతలా చెప్పినా వినదు అని అర్థం చేసుకుని, చూడు నీకు ఇదే నేను చివరిసారిగా చెప్తున్నా, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి నడువు, కాదు అని ఇంకొక మాట నీ నోటి నుంచి వస్తే నువ్వే నీ చేతులారా నీ జీవితాన్ని నరకంలోకి ఆహ్వానించుకుంటున్నావని అర్థం. అలాగే ఇక నీతో పాటు నువ్వే నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తున్నావని నేను అర్థం చేసుకుంటా. నీకింకా అసలైన నిరుపం ఎలా ఉంటాడో నేను చూపిస్తా అంటూ చివరిసారిగా నీరజకు బేస్ వాయిస్తో వార్నింగ్ ఇస్తుంటే పనివారు వాటర్ తీసుకుని అప్పుడే అక్కడికి రాగా ఉష వాటిని చూసి ఆ పిల్లకు ఇవ్వండి అంటే పనివారు మాత్రం నందను చూస్తూ అలాగే నిలబడిపోతే ఉష, నేను చెప్తున్నాను కదా మీరు ఇవ్వండి అంటూ గర్జించి చెప్పగా వారు నీరుని నీరజకు ఇవ్వగానే ఆ మొత్తం నీటిని తాగి కొంచెంగా నీరజ తన ఇబ్బందిని తగ్గించుకుంది.
అలా ఒక నిమిషం పాటు ఆమె కళ్ళు మూసుకొని చిన్నగా ఓపికను కూడా తీసుకొని నుంచొని అందరినీ చూస్తూ నిరుపం వైపు తిరిగి నేను అన్నిటికీ సిద్ధం అనే భావం వచ్చేలా అతనిని ఓ చిన్న చూపు చూస్తూ అప్పటిదాకా ఆమె మెడలో ఎవ్వరికీ కనిపించకుండా దాచిపెట్టుకున్న తాళిని బయటికి తీసి, చూడండి, దీన్ని మీ నిరుపం నంద నిన్నటి రోజున నా మెడలో గుడిలో వేదమంత్రాల సాక్షిగా కట్టాడు. ఇది అబద్ధమని, ఈ తాళి నేను కట్టలేదు అని నా మీద ప్రమాణం చేసి చెప్పమనండి చూద్దాం అంటూ చెప్పగా అక్కడి వారు నిరుపంని, ఆ తాళిని, నీరజను చూస్తూ ఉంటే నిరుపము కోపంగా, ఏ నీరజ, నీకు బ్రతకాలం లేదా అంటుంటే నీరజ ధైర్యంగా అతన్ని చూస్తూ, లేదు, నాకు ఇలాంటి బ్రతుకు బ్రతకాలని లేదు, ఎందుకంటే తాళి కట్టిన వాడే అంటూ ఇంకా ఆమె మాట్లాడబోతూ ఉంటే ఇంతలో అంతకుముందు ముక్కలు చేసి కుక్కలకు వేస్తా అన్న శ్రేయ పరుగున వచ్చి నీరజ చెంప చెల్లుమనిపించి, ఎవరి గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? తను నంద, తనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎవ్వరికీ తెలియకుండా నిన్ను రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన పనేంటి? అసలు ఎవతివే నువ్వు అంటూ మరొక చేత్తో జుట్టు పట్టుకొని ఇంకొక చేతితో ఆమెను మరోసారి చెంప పగలగొట్టబోతూ ఉండగా ఇంతలో ఆ ఇంటి పెద్దవారైన పూర్ణిమ ఇంకా వెంకటనంద ఆమెను ఆగమంటూ చెబుతుంటే శ్రేయ, అది కాదు తాతయ్య, ఈ దరిద్రపది అంటూ మాట్లాడబోతూ ఉండగా శ్రేయ తల్లి మధులిక ఆమెను కంటి సైగతో ఆగు అంటూ చెప్పింది. దాంతో శ్రేయ ఆగిపోయింది. ఇంతలో అప్పుడే అక్కడికి శౌర్యానంద వచ్చాడు. అతను నిరుపం నంద తమ్ముడు. అయితే అతనికి నీరజ తెలుసు. ఆమెతో నిరుపం వీడియో కాల్స్ మాట్లాడడం చాలాసార్లు చూశాడు. అలాగే వదిన అంటూ నిరుపంని చాలాసార్లు ఆట పట్టిస్తూ కూడా ఉన్నాడు. కాకపోతే అతనికి వారి కుటుంబంలో ఉన్న గతం మాత్రం తెలియదు. అలాగే నిరుపం మనసులో ఉన్న పగ కూడా అస్సలు తెలియదు. దాంతో అన్నయ్య, ఈ అమ్మాయి అంటూ మాట్లాడబోతూ ఉంటే నిరుపం నువ్వు మౌనంగా ఉండు అంటూ కనుసైగ చేయడంతోనే శౌర్యనంద ఇక అక్కడ జరిగేది అర్థం కాక మాట్లాడలేక చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే నిరుపం ఈ జన్మలో నేనెవ్వరిని పెళ్లి చేసుకోను అంటాడు. అంతలోనే మళ్ళీ నీరజతో మాట్లాడుతూ ఉంటాడు. అది అర్థం కాక ఎన్నోసార్లు నిరుపాన్ని కారణం అడిగినా అతను మాత్రం ఈ ఒక్క విషయంలో నువ్వు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగద్దు అంటూ చాలాసార్లు దాటవేశాడు. అలాగే నేను చేసేది ఎవ్వరితో చెప్పద్దు అంటూ కూడా ప్రతిసారి తప్పించుకుంటూ ఉండేవాడు. ఇంతలో పూర్ణిమ నీరజను చూస్తూ, అమ్మాయి, నిన్ను చూస్తుంటే చాలా మంచిదానిలా ఉన్నావు, కానీ వాడు నువ్వెవరో తెలియదు అంటున్నాడు. నువ్వేమో 3 ముళ్ళంటూ 7 అడుగులంటూ అంటున్నావు. వాడేమో గడిచిన 4 ఏళ్ల నుంచి పెళ్లి చేసుకోమంటే అసలు ఈ జన్మలో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అంటూ మా అందరితో తెగేసి చెప్పాడు. పైగా వాడి తమ్ముడికి సంబంధాలు చూడడం కూడా మొదలుపెట్టాడు ఈ మధ్యకాలంలో. మరిప్పుడు మేము ఎవరి మాట నమ్మాలి చెప్పు? ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి చేసుకో అంటూ మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కులం, మతం, గోత్రం, డబ్బు, హోదా మేమేమీ పట్టించుకోము అని కూడా చాలాసార్లు చెప్పాము. కానీ వాడు అలాంటిదేమీ లేదన్నాడు. నువ్వేమో ఈరోజు ఇంత సడన్గా వచ్చి ఇలా మాట్లాడుతున్నావు. మాకు మా పిల్లాడి మీద నమ్మకం ఉంది. నువ్విలా గాలి మాటలు కాకుండా ఇంకేదన్నా ఆధారం చూపించగలవా అంటూ అడగ్గా నీరజ నిస్సహాయంగా చినిగిపోయిన కాగితపు ముక్కల వైపు చూస్తూ ఉంటే అప్పుడే ఆమె చేతిలో ఫోన్ ఉన్న విషయం గుర్తుకు వచ్చి ఫోన్ వైపు చూస్తూ ఒక చిన్న ఆశ కలిగి దాన్ని ఆన్ చేయాలని చూసింది. కానీ ఆ ఫోన్ రౌడీల నుంచి తప్పించుకుంటున్నప్పుడు ఓసారి ఆమె ఒక చెట్టు వెనకగా దాక్కుని బయటకు వచ్చేటప్పుడు ఫోన్ చెట్టుకు గట్టిగా కొట్టుకొని స్క్రీన్ పగిలిపోయింది. దాంతో ఫోన్ కూడా ఆమెకు అదే సమయానికి హ్యాండ్ ఇచ్చింది. అయితే అదంతా చూస్తున్న నిరుపంకి నీరజ మీద, ఆమె కుటుంబం మీద గుండెలలో మండిపోతూ ఉంది. ఇంకోవైపు ఆల్మోస్ట్ ఆ సరౌండింగ్స్లో ఉన్న అన్ని గుడులను చూసినా ఏ గుడిలో కూడా నీరజ కనిపించలేదు. దాంతో అందరిలో భయం, కంగారు మొదలైపోయింది. తేజ్ అయితే చివరిగా వెళ్ళిన గుడిలో దేవుని విగ్రహం ముందు
మోకాళ్ళ మీద కూర్చొని, స్వామి నేనింతవరకు నాకు ఏది కావాలి అని ఎప్పుడు నిన్ను అడగలేదు. నీ ముందు దేనికోసం నేను చేయి చాచలేదు. కానీ మొదటిసారి అడుగుతున్నా స్వామి, నా ప్రేమను నాకివ్వు స్వామి. నా నీరజను నాకివ్వు స్వామి. నా ప్రాణమైన నీరజను క్షేమంగా నా దగ్గరకు పంపయ్యా. ఆ కుటుంబం పగ దెబ్బతిన్న పాము లాంటిది. ఆ పగ నాకు ప్రాణమైన నీరజను నా నుంచి దూరం చేయకుండా చూసుకో స్వామి. ఈరోజు నేను నీ ముందు మాట ఇస్తున్నా. నా నీరజ నాకు తిరిగి దక్కితే నీ గుడి చుట్టూ 108 పొర్లు దండాలు పెడతా. నా జీవితం మొత్తం ప్రతి శుక్రవారం నీ గుడికి వచ్చి 11 ప్రదక్షిణలు చేసి వారం వారం 100 మందికి అన్నదానం చేస్తా అంటూ మొక్కుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, లేక కొడుకు బాధను చూడలేక తల్లడిల్లిపోతూ ఉంటే నగేష్కి, మనీష్కి, నందా కుటుంబం మీద రక్తం మరిగిపోతూ ఉంది. ఇంకోవైపు హాస్పిటల్ చేరుకున్న శిరీష రత్నం కండిషన్ మెరుగుపడింది అని తెలుసుకొని కొంచెం ఊపిరి తీసుకొని కావ్య కోసం చుట్టూ చూడగా ఆమె కనిపించకపోయేసరికి కావ్య ఎక్కడా అంటూ అడగ్గా వారిజ తెలీదమ్మా, తను వెళ్ళిపోయింది అనుకుంటా అంటూ చెప్పడంతో వెంటనే శిరీష శుభంని చూస్తూ, అరే వారిజను అవింతకను క్యాంటీన్కి తీసుకుని పోయి ఏమన్నా టిఫిన్ ఇప్పించరా, నువ్వు కూడా తిను అంటూ చెప్పి వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించేసి వెంటనే ఆమె ఫోన్ తీసుకొని కావ్యకు ఫోన్ చేయగా ఆమె ఆ సమయంలో నీరజ చెప్పిన పని కోసం ఏర్పాట్లు చేస్తూ శిరీష ఫోన్ చూసి కాల్ ఆన్సర్ చేసి చెప్పండి ఆంటీ అంటూ కావ్య అనగానే శిరీష ఏం చెప్పమంటావే పిచ్చిదానా, అసలు దానికి ఎందుకు నువ్వు సాయం చేశావు? అది ఇప్పుడు ఎంత డేంజర్లో ఉందో నీకేం తెలుసు? మిడిమిడి జ్ఞానంతో మీకు నచ్చింది మీరు చేసుకుంటూ పోతే జీవితాలే నాశనమైపోతాయి. అందుకే చెప్తున్నా, ఇప్పటికైనా నువ్వు విను. అలాగే అది ఎక్కడుందో నాతో చెప్పు. మమ్మల్ని ఇలా గుడుల చుట్టూ పరుగులు పెట్టించి అదెక్కడికి పోయింది? వాడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయిందా ఏంటి? చెప్పవే అంటుంటే కావ్య అవునండి, అది నేనెంత చెప్తున్నా వినకుండా చచ్చిపోతాను అంటూ మీరు దాన్ని ఎలా అయితే బ్లాక్మెయిల్ చేశారో అది కూడా నన్ను అలాగే బ్లాక్మెయిల్ చేసి ఈ పనికి ఒప్పించి నిరుపంని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చావైనా బ్రతుకైనా తనతోనే అంటూ నాతో చెప్పింది అంటూ నీరజ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తల్లితో చెప్పి, ఆంటీ నీరజ ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తుంది. అది కూడా మీకోసమే, మీరందరూ కలవడం కోసమే. దాన్ని మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. మీ పగలాగే దాని ప్రేమ కూడా చాలా స్వచ్ఛమైనది అంటుంటే శిరీష ఇదేమన్నా 3 గంటలు ముగించే సినిమా అనుకుంటున్నావా? ఏదో 2 ప్లాన్స్ వేసి 4 డైలాగులు కొట్టి మనుషుల్ని మార్చేయడానికి. 20 సంవత్సరాల పైన నుంచి ప్రతిరోజు ప్రతి గంట వాళ్ళు మా మీద పగతోనే ఉన్నారు. మేము చేసిన పనులకు సాక్ష్యాలుగా వాళ్ళ ఇంట్లో కొన్ని రుజువులు తిరుగుతూ ఉంటాయి. వాటిని వాళ్ళు చూస్తూ అంత తేలిగ్గా వారు కరిగిపోతారని మీరు అనుకుంటున్నారా? దయచేసి తను ఎక్కడుందో చెప్పు నాతో, లేదా నేను చెప్పిన మాటగా తనకు ఈ మాటను చెప్పు. ఈ 2 కుటుంబాల నుంచి దూరంగా ఎటైనా వెళ్ళిపోమ్మను. అలా చేస్తేనే అది ప్రాణాలతో ఉంటుంది. ఎందుకంటే అది ఈరోజు చేసిన పని ఎప్పటికైనా తెలిసే అవకాశం ఉంటుంది. అలా తెలిస్తే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పాడు చేసుకున్నందుకు నగేష్ చూస్తూ ఊరుకోడు అంటూ ఫోన్ పెట్టేసి కూతురు గురించి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది శిరీష. ఇంకోవైపు నీరజ పూర్ణిమ అడిగిన మాటలకు ఆమెను చూస్తూ, మీరు పెద్దవాళ్లే కదా బామ్మగారు, పైగా ఆడదానికి మంగళసూత్రం అంటే ప్రాణంతో సమానమని మీకు తెలుసు కదా. ఈ మంగళసూత్రం మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నా, దీన్ని మీ మనవడే నా మెడలో కట్టాడు, అలాగే మీ మనవడే నా భర్త అని చెప్పడంతో నిరుపం వైపు ఆ మాటలు విన్న అక్కడ ఉన్న వారందరూ అనుమానంగా చూస్తూ ఉంటే నిరుపంకి నీరజ మీద అతని కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంటే అతనిలో ఇంకా సహనం చచ్చిపోయి, ఇప్పుడేంటే ఆ తాడు ముక్క మీద ప్రమాణం చేస్తే చెప్పేది నిజమైపోద్దా? సరే, దాని మీద ప్రమాణం చేసి నేను కట్టలేదు అంటే అది కూడా నిజమే అవుతుంది కదా. నువ్వు కట్టావని చేశావు, నేను కట్టలేదు అని చేస్తా అంతే అంటూ నీరజ వైపు రాక్షసుడిలా చూస్తూ అడుగులు వేస్తూ ఉంటే నీరజ అతనిలోని రాక్షస స్వభావాన్ని భరించలేక అతనితో అలాంటి తప్పుడు ప్రమాణాన్ని చేపించలేక అందరినీ చూస్తూ, సరే ఆగండి, ఇప్పుడేంటి నువ్వు దీన్ని కట్టలేదు అంటావు, నేను నీ భార్యను కాదు అంటావు, అంతేనా? అయితే సరే, మీకు నాకు సంబంధం లేదు.
నేను అబద్ధం చెప్తున్నాను అంటారు. అబద్ధం చెప్తున్నందుకు నన్ను చంపేస్తా అంటారు. అలాగే ఇందాక నన్ను ముక్కలు చేసి కుక్కలకు వేస్తా అన్నారు కదా, అలాగే చేస్తాను అని ఇప్పుడు కూడా అంటారు కదా, ఇది అబద్ధమని తెలిస్తే. అయితే సరే, నేను అబద్ధం చెప్తే ఆ పాపం నాకే తగులుతుంది. అందుకు శిక్షను కూడా నేనే అనుభవించాలి. కానీ నన్ను చంపితే ఈ పాపం మీకు తగులుతుంది కదా. అలాగే తప్పుడు ప్రమాణం చేస్తే ఆ పాపం నీ కుటుంబానికి కూడా తగులుతుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే చస్తా అంటూ నిరుపం వైపు తిరిగి, నీ కళ్ళ ముందే నేను చస్తా నిరుపం. నాతో నీకు ఎలాంటి సంబంధం లేదనుకుంటే నన్ను కాపాడకు. ఒకవేళ నాతో నీకు పెళ్లి బంధం ఉందంటే మాత్రమే కాపాడు. అలా కాకుండా మీలో నన్ను ఎవ్వరైనా సరే ముట్టుకొని బ్రతికించడానికి ప్రయత్నించినా సరే నేను మళ్ళీ మళ్ళీ ఇక్కడే మీ కళ్ళ ముందే చావడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. నన్ను కాపాడాలి అంటే అది కేవలం నా భర్త మాత్రమే అయి ఉండాలి అంటూ చెప్పేసి పరుగు పెడుతూ ఉంటే ఆ మాటలు విన్న నంద ఇంకా మిగిలిన వారందరూ తేరుకునే లోపే నీరజ ఆమెకు కొంచెం వెనకనే ఉన్న పెద్ద స్విమ్మింగ్ పూల్ లోపలికి ఒక్క ఉదిటిన దూకేసింది. ఆమెకు ఈత రాదు. ఆ విషయం నందాకు బాగా తెలుసు. దాంతో నీరజ ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ ఉంది. అది చూసిన వారికి ఆమె మాటలు నిజమేమోనని అప్పుడు అనిపిస్తూ ఉంటే నందా మాత్రం ఆమె నీళ్ళల్లో ఊపిరి ఆడకుండా కొట్టుకోవడం అలాగే చూస్తూ నుంచుండిపోయాడు. ఏమండోయ్, మరి ఇప్పుడు కథలో తరువాతి భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే కథ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ కూడా రాయండి, మర్చిపోవద్దు.